మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో దాదాపుగా 500 మంది మరి గిరిజన పిల్లలు అక్కడ చదువుకుంటూ ఉన్నారు. మరి అక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నట్టు ఇవాళ ప్రజల ద్వారా, ప్రజా సంఘాల ద్వారా, అధికారుల ద్వారా కమిషన్ సభ్యుడిగా మా దృష్టికి రావడం జరిగింది. అందుకనే ప్రత్యక్షంగా మరి ఇవాళ విద్యార్థుల్ని కలవాలి, వారి సమస్యల్ని తెలుసుకోవాలి, వాటి పరిష్కారానికి మరి అధికారుల ద్వారా ప్రభుత్వం తరపున చర్యలు చేపట్టాలని కూడా వచ్చాం. మరి ఇప్పుడే ఆ కార్యక్రమం కూడా వెళ్ళి ఆ విద్యార్థులతో ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలన్నింటినీ కూడా అడిగి మరి వారి ద్వారా వచ్చినటువంటి అన్ని సమస్యలను కూడా మరి పరిష్కరించడానికి మా ప్రయత్నం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగా దీనితో పాటు అనేక రకాల సమస్యలు కూడా ఇవాళ మా దృష్టికి రావడం జరిగింది ఈ జిల్లాకు సంబంధించి. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా ఈ జిల్లాలో యానాది ప్రజానికం వేలాది మంది ప్రజలు ఉన్నారు, వేలాది కుటుంబాలు ఈ జిల్లాలో ఉన్నాయి. యానాదులే కాకుండా ఎరుకులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. మరి వారికి ఇప్పటికి కూడా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేకపోవడం నిజంగా ఇది ఒక రకంగా చాలా బాధని, ఆవేదనని కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏ స్కీమ్ ఇవ్వాలన్నా కంపల్సరీగా ఆ వ్యక్తికి, ఆ కుటుంబాలకి ఆధార్ కార్డు అనేది, రేషన్ కార్డు అనేది కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ అనేది ఉంటేనే వాళ్ళకి ఏ పథకం అని వస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా ఈ జిల్లాలో ఇంకా వేలాది మందికి, ఇంకా వందలాది కుటుంబాలకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేకపోవడం, ఓటర్ ఐడి లేకపోవడం, లేకపోతే పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా అర్హత ఉండి కూడా ప్రజలకి మరి సంక్షేమ కార్యక్రమాలు చేరువ అవ్వడంలో ఈ కారణాల చేత జాప్యం జరుగుతూ ఉందనేది ఇవాళ ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి మా దృష్టికి వచ్చింది. అంతేకాకుండా ఉపాధి హామీ అనే కార్యక్రమం ఇవాళ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా రోజువారీ వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ ఉపాధి హామీ కార్యక్రమాన్ని మరి తీసుకురావడం జరిగింది. మరి ఇప్పటికి కూడా ఈ జిల్లాలో మరి గిరిజన కుటుంబాలలో 40% మంది ప్రజానికానికి ఇప్పటికి కూడా జాబ్ కార్డు లేకపోవడం వల్ల వాళ్ళకి పని చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి రాకపోతూ ఉంది. కాబట్టి ప్రజల నుంచి ఇంకా 40% మంది ప్రజలకి ఇక్కడ జాబ్ కార్డు కావాలని ఇవాళ కమిషన్ దృష్టికి కూడా తీసుకొని వచ్చారనే విషయాన్ని కూడా మీ ముందు నేను ఉంచుతూ ఉన్నాను సార్. అంతేకాకుండా కార్డు లేని వారందరూ కూడా మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ జాబ్ కార్డ్స్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలని కూడా జిల్లా ప్రజానీకం బలంగా కోరుకుంటా ఉన్నారని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విషయంలో మరి కేసుల విషయంలో ఎక్కడైనా వెళ్ళి ఆ కుటుంబాలు, ఆ వ్యక్తులు కనుక కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చినటువంటి వితిన్ ది 24 అవర్స్ లోపల దాని మీద అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ యాక్ట్తో పాటు కేసును కూడా నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి కూడా ఇన్ టైంలో అవి జరగడం లేదు. జరగకపోవడం వల్ల ఆ ప్రజలకి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అంటే లోకల్గా కొంత ఇది జరిగి మరి నిజమైనటువంటి బాధ్యతలకు కూడా న్యాయం జరగడంలో కొంత జాప్యం జరుగుతూ ఉందని కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. దాని మీద కూడా మీ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ అధికారులకి, ముఖ్యంగా ఎస్పీ గారికి కూడా ఎక్కడైనా ఒక కంప్లైంట్ ఇస్తే 24 గంటల లోపల కేసును నమోదు చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద తగు చర్యలు కూడా తీసుకుని ఏర్పాటు చేయాలని కూడా మీ ద్వారా మా ఎస్టీ ఎస్సీ ప్రజల తరపున, ప్రజా సంఘాల తరపున నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ కేసుల యొక్క విషయంలో మరి ప్రభుత్వం నుంచి కొంత నష్టపరిహారం కూడా ఇలాంటి వ్యక్తులకి, కుటుంబాలకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి దాంట్లో ఈ సిఎఫ్ఎంఎస్ అనేటువంటి ఒక సిస్టమ్ గతంలో ఉండేది. సిఎఫ్ఎంఎస్ ద్వారా ఎవరైతే అట్రాసిటీ కేసు అంటే బుక్ అవుతుందో వాళ్ళకి ప్రభుత్వం తరఫున కొంత ఆర్థిక సహాయం అందే పరిస్థితి ఉండేది. అది కూడా వితిన్ ది 7 days లోపల, 1 week days లోపల వాళ్ళకు వచ్చే పరిస్థితి ఉండేది. కానీ సిఎఫ్ఎంకి బదులుగా పిఎఫ్ఎం అనేది ఒక సిస్టమ్ తీసుకొని వచ్చి
దాని ద్వారా అంటే వీళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారం 7 రోజుల లోపల కాకుండా నెలలు గడుస్తున్నా సంవత్సరాలు అవుతున్నా కూడా రావడం లేదు. దాన్ని ఒక యాక్ట్ అనేది ఉంది కాబట్టి ఆ ప్రకారంగా దానికి ఏదైతే నామ్స్ ఉందో ఆ నామ్స్ ప్రకారంగా మా అందరికి కూడా వారం రోజుల లోపల వచ్చేటువంటి ఏర్పాటు కూడా చేయాలని వారి ద్వారా కమిషన్కి ఇవాళ ఒక రిక్వెస్ట్ వచ్చింది సార్. కాబట్టి జిల్లా స్థాయిలో ఎస్టీ కేసుల యొక్క విషయంలో మరి ఇక్కడ డివిజనల్ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కనుక ఆ కేసులు ఏవైతే ఎస్టీ అట్రాసిటీలో కొట్టేస్తూ ఉన్నారో దాని మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు హైకోర్టు కూడా అప్పీల్కి వెళ్ళాలని, దాని ద్వారా ఆ వ్యక్తులకి ఆ కుటుంబాలకి న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుందని కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ఆ రకంగా కూడా పోలీసులు కూడా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని కూడా మేము మీకు ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కేసుల విషయంలో ఎవరైతే అంటే కోర్టులకు రావాల్సినటువంటి సాక్షులు కావచ్చు, బాధితులు కావచ్చు, వచ్చేటువంటి క్రమంలో అందరికీ ఆర్థిక స్తోమత ఉండదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ రావడానికి పోవడానికి ట్రావెల్ ఎక్స్పెన్సెస్కు, అదేవిధంగా వాళ్ళకి ఫుడ్ కానీ వాళ్ళ అకామిడేషన్కి కూడా పోలీసులే మరి చట్టంలో ప్రివిలేజ్ ఉంది కాబట్టి ఆ రకంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కూడా మరి బాధితులు ఇవాళ కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగానే మాకు మరి కమిషన్ దృష్టి కూడా ఈ అంశాలు తీసుకొని వచ్చారు. ఈ జిల్లాలో వివిధ శాఖల్లో ఇంకా చాలా ఉద్యోగాలు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మరి ప్రజలు చెప్తా ఉన్నారు సార్. ఈ జిల్లాలో వివిధ డిపార్ట్మెంట్ల్లో ఖాళీగా ఉన్నటువంటి ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ని కూడా త్వరితగతిన భర్తీ చేయాలని కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈ అన్ని అంశాలపైన ఇవాళ కమిషన్కి మా అధికారుల యొక్క సమక్షంలో ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి అన్నీ కూడా విన్నపాల రూపంలో వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా మీ దృష్టిలో పెడితే మీ ద్వారా అధికారులకి, ప్రభుత్వానికి ఒక మెసేజ్ పాజిటివ్ మేనర్లో వెళ్తుందనేటువంటి ఉద్దేశంతో ప్రెస్ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది.